హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు నార్మల్గా నేను కిచెన్ క్లీన్ చేసుకుంటున్నా వీడియో మీకు షేర్ చేసుకుందామనేసి షేర్ చేస్తున్నానండి. ఇది వచ్చి అసలు నేను తీసిన వీడియో కదా, మా పెద్దోడు తీశాడు. నాకు నచ్చదు ఇలా కిచెన్ క్లీనింగ్, అలాగే అంట్లు కడిగేది, వాషింగ్ మిషన్లో బట్టలు వేసేది, ఇల్లు ఉడిచేది వీడియోలన్నీ పెట్టకూడదు అనేసి అనిపించింది. ఎందుకంటే అందరూ ఆడవాళ్ళు చేసుకునే పనే కదా, స్పెషల్గా నేనే కొత్తగా చేస్తున్నట్టు కాదు కదా అని నేను పోస్ట్ చేయను. ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు కిచెన్ క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇంకా అంట్లు కడిగేది కూడా పోస్ట్ చేద్దామనేసి పోస్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను గ్యాస్ కొత్తగా ఎలా ఉందో అలానే ఉంటుంది, నేను క్లీన్ చేసేది చూపిస్తాను చూడండి. అదొక చిన్న టిప్ అనమాట. నేను అదే యూస్ చేస్తాను. వీక్లీ ఒక 2 times, గురువారం అండ్ ఆదివారం నేను క్లీన్ చేసుకుంటాను కిచెన్. మీకు చూపిస్తాను చూడండి. మనం ఎంత క్లీన్గా ఉంచుకున్నా బొద్దింకలు అనేవి వస్తుందండి. వాటి గురించి ఏమన్నా మీకు చిన్న చిట్కా ఉంటే నాకు చెప్పండి. అలాగే లింక్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్లో పంపించండి. ఇక్కడ వచ్చేసి షాంపూ అండ్ సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్క్రబ్బర్తో రుద్దేసుకోండి. టైల్స్ అండ్ గ్యాస్ కొత్తగా ఎలా ఉన్నాయో అలానే ఉంటుంది, చాలా బాగుంటుంది చూడటానికి కూడా. నేను ఒక వీక్లీ 2 times అలా రుద్దేసుకుంటాను. షింక్ దగ్గర నుంచి గ్యాస్, అలా టైల్స్ ఇంకా అంతా క్లీన్ చేసేసుకొని క్లాత్తో తుడిచేసుకుంటే అసలు కొత్తగా మనం కొన్నప్పుడు ఎలాగుందో అలాగే ఉంటుంది. మనం క్లీన్ చేసుకునేటప్పుడు కొంతమంది వాటర్ పోసేసి క్లీన్ చేస్తారు, అలా చేయకండి. అలా చేస్తున్నప్పుడు బర్నర్స్లోకి వాటర్ వెళ్ళిపోయి పేలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకనే మీరు జాగ్రత్తగా ఇలా తుడుచుకోండి తప్పితే వాటర్ పోసుకోకండి. ఇట్లా క్లీన్ చేసేసుకుంటే చాలు. కొంతమంది తెలియక పోసేస్తారు కదా, వాటర్ పోసేసి క్లీన్ చేస్తారు. అలా పోస్తే లోపలికి వెళ్ళిపోయి గ్యాస్ అనేది పేలిపోయిద్ది. సో జాగ్రత్తగా ఉండండి క్లీన్ చేసుకున్నాడు. మనం 24 hours నా 18 hours 19 hours కిచెన్లోనే ఉంటాం. మన స్లీపింగ్ టైంలోనే కదండి బెడ్రూమ్లో ఉండేది, మిగతా టైం అంతా మన కిచెన్లోనే ఉంటాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా ఈ సమ్మర్లో బీ కేర్ఫుల్గా ఉండండి కిచెన్లో ఉండేటప్పుడు. ఇదంతా ఇలా క్లీన్ చేసేసుకొని క్లాత్తో తుడిచేసుకుంటున్నానండి. ఎంత బొద్దింకలు వచ్చేస్తున్నాయి ఎంత క్లీన్ చేస్తున్నా కూడా. ప్లీజ్ వాటి గురించి ఏమైనా మీకు టిప్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మా హస్బెండ్కి నచ్చదు ఇలా కిచెన్ క్లీన్ చేసేది, ఇల్లు ఊడ్చేది, అంట్లు కడిగేది అవి నచ్చదు. ఎవరైనా పెట్టినా కూడా ఏంటి ఇలా పెడతారు, అందరూ ఆడవాళ్ళు చేసుకునేదే కదా అంటారు. నేను కూడా అంతే. అందుకని నేను ఇప్పటిదాకా మీకు అలాంటి వీడియోస్ పెట్టలేదు. ఫస్ట్ టైం ఇది కిచెన్లో టిప్ చెప్దామనేసి నేను పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నేను కొత్తగా ఏం పెట్టలేదు, మీకు తెలిసిందే ఒక టిప్ మీకు తెలియాలనేసి నేను పోస్ట్ చేశాను. ఇది వచ్చి మా హాల్ అండి, మీకు చూపిద్దామనేసి వీడియో తీసుకున్నాను. పిల్లలు ఆడుకోవడానికి కిందకి వెళ్ళారు. ఇంకా నేను నార్మల్గా తీద్దామనేసి తీసి వీడియో చూపిస్తున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.